రూమ్ లోపలికైతే వచ్చాం. చాలా బాగా అనిపిస్తుంది. కబోర్డ్ కూడా ఇచ్చాడు. కబోర్డ్ లోపల మళ్ళీ మనకి ఒక లాకర్ ఫెసిలిటీ, బట్టలు ఆరేసుకోవడానికి అన్నీ ప్రతిదీ ఇచ్చాడు. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇది బాత్రూమ్. ఇంత బాగా ఎట్లా మెయింటైన్ చేస్తారా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అండ్ చాలా తక్కువలో కూడా వచ్చింది. ఇది బెడ్ చాలా బాగుంది కదా. రూమ్ చాలా చీప్గానే వచ్చేసింది. అండ్ ఇక్కడ మళ్ళీ వీడు ఏమేమి ఇచ్చాడు చూడండి మనకి ఇవి ఉండడానికి. ఈ ఉన్న ఒక రోజు కోసం ఏంటది కాఫీ పౌడరు, మిల్క్ పౌడరు, షుగరు, దాని తర్వాత డెంటల్ కిట్ ఇచ్చాడు. ఇది చూడండి బయట ఎంత బాగా కనిపిస్తుందో. గోవాలో రూమ్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకున్నా కానీ ఏమంత లేదు, మామూలుగానే ఉంది. అసలు డెంటల్ కిట్ ఎట్లుంటుందో చూద్దాం. ఒక డెంటల్ కిట్టే కాదు, ఇంకేమేమో ఇచ్చాడు. ఎందుకు ఇస్తారా బాబు అనుకున్నాం. ఇది చూడండి, ఒక సోప్ ఇచ్చాడు. ఇది సోప్, అది మరి సోపా కూడా అర్థం కావట్లా. చిన్న సోప్ ఇచ్చాడంటే ఇది షాంపూ అయి ఉంటుందిలే. కనిపిస్తుందా? ఇది సోపు, ఇది షాంపూ. మరి వాడు సాల్మార్ అని ఉంది అంటే ఆ హోటల్ వాడిదే ఉంది. మళ్ళీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. దాని తర్వాత డెంటల్ కిట్ అంట. డెంటల్ కిట్ నేను ఒకసారి ఆల్రెడీ వాడేసా, మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి ఒకటి చూస్తున్నా. చిన్న బ్రష్. దాని తర్వాత ఇంకోటి ఏది, పేస్ట్ చూడండి, ప్రామిస్ అనే పేస్ట్ కూడా ఒకటి ఇచ్చాడు. మనం ఏదో కంపెనీలు చూస్తాం కానీ ఇలాంటి కంపెనీలు అయితే ఎక్కడ చూడం. ప్రామిస్ అనే పేస్ట్. బ్రాండెడ్ వాటర్ బాటిల్ కూడా, బ్రాండ్ ఏంటి, మెక్డోనల్డ్స్ అనే వాటర్ బాటిల్. అసలు ఈ బ్రాండ్లన్నీ మనం ఎక్కడ చూడం, కానీ రూమ్ అయితే మాత్రం సూపర్ అదరగొట్టేశాడు. ఏసీ, బెడ్ చాలా బాగుంది. ఇక్కడ హోటల్లో ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. కార్న్ఫ్లాక్స్, టోస్టెడ్ బ్రెడ్, ఏంటది, ఇవి పుచ్చకాయలు అంటే వాటర్ మెలన్. అండ్ ఇక్కడికి వచ్చేసేది అంతా స్ప్రెడ్. టిఫిన్లోనే ఇంత తినేస్తే మనం ఇంకా సాయంత్రం దాకా ఇంకా నడవాలంటే చాలా కష్టం. ఇంత తినేసి చూడండి. సాంబార్ కానివ్వండి, అన్నీ నేనైతే మనకు హెల్ప్ చేసి అన్నీ చూపిస్తున్నాడు. ఉదయాన్నే బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి. దాని తర్వాత ఇక్కడ దోశలు వేస్తున్నారు చూడండి, అప్పటికప్పుడు లైవ్ కౌంటర్. ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇన్ని రకాల దోశలు సర్వ్ చేయగలుగుతున్నాడు మనకి ఇచ్చిన హోటల్ ప్రైజెస్లోనే. ఇక్కడైతే మనం ఆమ్లెట్ చెప్పాం, పోయి తీసుకుందాం. भाई मेरा आमलेट बन गया भाई, 2 मसाला. ओके थोड़ा स्पाइसी बनाओ. మన టిఫిన్ రెస్టారెంట్స్లో వాటిల్లో ఎట్లా ఉంటుంది, మామూలు టిఫిన్స్ దొరుకుతాయి కదా, టిఫిన్స్, కూల్ డ్రింక్స్, థమ్స్అప్లు ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేప్పటికి మనకి గోవా స్పెషల్ చూడండి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి మన దగ్గర అయితే థమ్స్అప్లు, ఫ్యాంటాలు, మజాలు ఉంటాయి. ఇక్కడ అన్ని మందు బాటిల్ ఉంటాయి చూడండి, అన్ని బీర్ బాటిల్. ఇవాళ టిఫిన్ చూడండి, టిఫిన్ మనకు వచ్చింది కదా, అందుకని చూడండి 2 ఆమ్లెట్లు, ఒక దోశ, ఒక పూరి, 2 ఇడ్లీ, ఒక జ్యూసు. అన్నీ తినాలి, ఒట్టుకొస్తున్నాయి కదా. మళ్ళీ మధ్యాహ్నం అన్నం అవసరం లేకుండా ఇవన్నీ తినేస్తే ఇక మధ్యాహ్నం అన్నాన్ని స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ అయితే ఒక పూరి తిని చూసాను, చాలా బాగుంది. ఒకసారి చూద్దాం టేస్ట్ కూడా ఎంత ఉందో. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వావ్, చాలా బాగుంది, సూపర్. ఇక్కడ ఒక లొకేషన్లో ఇది స్పాట్ చేశాను. ఫిష్ మేడ్ విత్ అన్ని డస్ట్బిన్స్, చెత్త డబ్బాలంతా కనిపిస్తున్నాయి. జూమ్ చేస్తే అన్ని చెత్త డబ్బాలే చూడండి. ఇన్ని చెత్త డబ్బాలతో ఎంత బాగా ఫిష్ని తయారు చేశారు. చూస్తే దూరం నుంచి మామూలు ఫిష్ లాగా కనపడుతుంది. జూమ్ చేసి చూస్తే మాత్రం ఎట్లా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది కదా.
హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం గోవా బీచ్కి వచ్చాం. చూస్తున్నారు కదా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. అందుకనే పాపం ఇవాళ అందరికీ, ఇవాళ సండే అయినా కూడా అందరినీ ఎవరిని లోపలికి వాటర్లోకి దిగనివ్వట్లా. అంటే ఒక 3 రోజుల నుంచి బాగా ఫుల్గా వర్షం పడుతుంది కదా, సో సేఫ్టీ రీజన్స్ వల్ల ఎవరిని దిగనియట్లా. ఇంకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పోలీస్ పికెటింగ్ కూడా పెట్టారు. పోలీస్ వ్యాన్ చెప్పుకుంటూ వెళ్తుందన్నమాట. ఎవరు లోపలికి వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ వెనక్కి రారు, మీ ఇష్టం అని చెప్పేసి బాగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. పాపం వచ్చిన వాళ్ళంతా డల్ అయిపోతున్నారు. అరే ఏంట్రా బాబు, ఇంత దూరం వచ్చాము, ఇంత ప్లాన్ చేసుకున్నాం. అందరూ ఒక్కొక్కరు చూస్తే ఒకటే కలర్ టీషర్ట్లు వేసుకోవడం, బ్యాచ్ సూపర్ రెడీ అయ్యి వచ్చారు. పాపం నారాజ్ వెనక చూస్తున్నారు. ఇవన్నీ నైట్ అంటే సిట్అవుట్లు మనం కొన్ని వీడియోలో చూస్తాం చూడండి. ఇట్లా తీసుకొని బీర్ తాగుతూ ఉంటారు. ఇట్లా ఇప్పుడు హాయ్ అని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో అంతా ఇక్కడ మందు తీసుకొని తాగుతూ ఈ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారుగా ఇదంతా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, వందల వేల మంది. ఈ బీచ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్క చెత్త పేపర్ కూడా ఉండదు. అసలు నీట్నెస్కి ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు. సూపర్ నీట్నెస్, సూపర్ మెయింటెనెన్స్. వాటర్ అయితే ఫుల్ బాగా వస్తున్నాయి, చాలా దూరం, ఇంత దూరం వస్తున్నాయి చూడండి. ఇప్పటిదాకా ఈ బాటిల్ కూడా టచ్ అయినాయి. ఈ బాటిల్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ బాటిల్ చూడండి, ఈ బాటిల్ దగ్గరికి వాటర్ వచ్చి అంతా కొట్టుకుపోతుంది. చూద్దాం ఇప్పుడు వస్తాయేమో, వెయిట్ చేద్దాం. ఈ నెక్స్ట్ అలలో ఈ బాటిల్ ఇటు వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. వాటర్ ఫ్లోటింగ్ అయితే ఫుల్ ఉంది. మామూలుగా కాలంలో ఇట్లా అయితే ఉండదు. ఈ తుఫాను వలన ఏంటో మరి ఫుల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి పాపం ఎవరిని దిగనీలా. అందరు పాపం ఏడు సైడ్స్ వస్తున్నారు. గోవా ఎందుకు వచ్చాం రా ఒట్టికి వాటర్లో దిగకుండా అనేసి. అండ్ ఇంకో శుభవార్త ఏంటంటే రైడ్స్, సముద్రంలో జరిగే రైడ్స్ అన్నీ ఇప్పుడు బనానా రైడ్, స్పీడ్ బోట్ రైడ్ ఈ రైడ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారంట. ఇది వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైందని చెప్పేసి. చూడండి బాటిల్ తగిలిందా తగల. ఇక్కడ జీవోస్ చూడండి పోలీస్ది. అంటే పోలీస్ కాదు, ఈ ఏ డిపార్ట్మెంటో మరి, వాళ్ళు అనౌన్స్ చేస్తూ వెళ్తున్నారు. సో అందరు లోపలికి వెళ్ళాలి, ఇక 2-3 రోజులు ఇదంతా ప్రొహిబిటెడ్ ఉంది, ఎవరు దిగితే చాలా ప్రమాదం అని కూడా అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే బీచ్ సెక్యూరిటీ అనుకుంటుంది. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరైతే దిగట్లేరు, లోపలికి దిగట్లేరు, ఖాళీ అట్లా జస్ట్ ఆ చివరిలో కూర్చుంటున్నారు. చూడండి మన బాటిల్కి టచ్ అయినాయి. ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు పాపం వీళ్ళంతా. అంతా ఒకటే డ్రెస్ చేసుకుని వచ్చారు వీళ్ళంతా. గోవాని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి, గోవా బీచ్ని ఎంజాయ్ చేద్దామని. పాపం నారాజు అయినట్టున్నారు, దిగనివ్వట్లేదు అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఈ ఎంజాయ్మెంట్ కంటే కూడా ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఈవినింగ్ జరిగే ఎంజాయ్మెంట్, లైక్ ఈ మందు తాగి ఫుల్ అవుట్ అయిపోయి ఈ ఏజ్ పిల్లలకి కావాల్సింది అయ్యే కదా. ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నారు పిల్లలు, అంత గుంతలు తీసుకుంటూ ఏదో పోతే తవ్వినట్టే. ఇక్కడ ఈ వెహికల్ కనిపిస్తుంది కదా, ఇది లైఫ్ సేవర్ అంట. చూడండి దాని మీద రాసి ఉంది లైఫ్ సేవర్ అని. సో వెంటనే ఏదన్నా జరిగితే, ఎవరైనా కొట్టుకుపోవడం అలాంటివి జరిగితే వెంటనే అటాక్ మోడ్లోకి వచ్చేటట్టున్నారు. ఇక్కడ వీళ్ళు ఇట్లా చిన్న రూమ్స్ లాగా, చిన్న షెల్టర్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ నిలబడి అందరికి గైడ్ చేస్తున్నారు. ఇట్లా పోవద్దు ప్రోహిబిటెడ్ అని చెప్పేసి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి, స్విమ్మింగ్ ఈజ్ ప్రోహిబిటెడ్ అని చెప్పేసి. ఓన్లీ ఫర్ 2-3 days అనుకుంటా కాదు, 2-3 days అని చెప్పారు. అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇది అయిపోయే వరకు ఇది ఇలానే మెయింటైన్ చేస్తారంట. గోవా బీచ్ నైట్ వ్యూ ఎలా ఉంది, అదుర్స్లే. దీనికోసమే ఇప్పుడు నేను ఎక్కడున్నాను, పంజిమ్ నుంచి
ఇక్కడికి వచ్చాం ఓన్లీ నైట్ ఈ 2-3 మినిట్స్ బయట కోసం. ఇక్కడ చూడండి ఐ లవ్ గోవా అని కనిపిస్తుందా, జూమ్ చేసి చూపిస్తా. ఐ లవ్ గోవా మ్యూజిక్ పెట్టుకుని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. నిన్నైతే మొత్తం చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే, నిన్న పగలు తీశానంటే నిన్న వర్షం పడి ఉండే అనమాట. వర్షం పడిందని చెప్పేసి నైట్ వ్యూకి రాలేకపోయాను. మళ్ళీ ఇవాళ ఒక ట్యాక్సీ పెట్టుకొని వచ్చా. నిన్న సేమ్ మనం డేలో నిన్న సేమ్ డేలో ఎలా వీడియో తీసామో సేమ్ ఇప్పుడు నైట్లో తీస్తున్నాం అంతే. నిన్న ఎన్ని రూల్స్ ఉన్నాయని, ఎన్ని కండిషన్స్ ఉన్నాయని, అంటే నిన్నటి వరకు మనకు ఆటుపోట్లు ఉండే కదా సముద్రం అంటే చాలా ఏమంటారు తుఫాను ఉండి దానివల్ల చాలా రెస్ట్రిక్షన్స్, చాలా రూల్స్ ఉండే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఇంకా, అంటే అన్నీ ఎత్తేసారంట. ఇప్పుడు ఎవరైనా వాటర్లోకి వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు. నిన్న ఒక 3 days ఉన్నదంట, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఎంత బాగా కనిపిస్తుంది నైట్ వ్యూ. ప్రతి హోటల్ వాడు ఇలా లైట్ వేసుకొని కూర్చుంటాడు. మనం ఏ హోటల్ దగ్గరికి పోతే ఒక టేబుల్ కింద ఛార్జ్ చేస్తారు. మందుకు అలాగ ఛార్జ్, ఓన్లీ టేబుల్ కింద అలాగ ఛార్జ్. ఒక్క టేబుల్కి మనం కూర్చుంటే 300 అంత ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు సుమారుగా 9 o'clock ఎంత అవుతుంది నైట్, 8:45 9. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఎటు చూసినా పబ్లిక్, ఎటు చూసినా ఈ లైట్లు, ఈ సెలబ్రేషన్స్ అంతా ఇట్లా ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు రావాలి, హోటల్లో సిట్టింగ్ వేసేసి గోవా వచ్చామంటే ఇంకా తాగడానికి వచ్చినట్టు వచ్చేస్తారు కదా ఈ కుర్ర బ్యాచ్ అంతా. సో ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర నుంచి పోల్చుకుంటే మన దగ్గర అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానివ్వండి, మందు రేట్లు కానీ అవి పోల్చుకుంటే చాలా తక్కువ వస్తాయి. లైక్ అక్కడ ఒక 1000 రూపీస్ ఉంటే ఇక్కడ ఒక 400 అట్లా వచ్చేస్తాయి. అంత తక్కువ అన్నమాట ప్రైజెస్. ఇక్కడ ఒక మందనే కాదు, అసలు ఇలాంటి వాతావరణం మనకి వైజాగ్లో కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, అంటే మన సముద్ర పొట్టున ఎక్కడ కూడా మనకి ఇలాంటి పరిస్థితి లేదు. ఇక్కడున్న స్పెషల్ అదే. హాయ్ హాయ్ హాయ్. సో ఇంత బాగా ఎక్కడ దొరకదు మనకి అవకాశం. మంచి ఒక ఫ్యామిలీతో వచ్చిన, పిల్లలతో వచ్చినా కూడా మంచిగా సిట్అవుట్ అయ్యేది. ఇప్పుడు ఒక అతను చూడండి గట్టిగా హాయ్ హాయ్ అంటున్నాడు. ఇలా కెమెరా పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే వీడు ఎవడో యూట్యూబర్ అని అనిపించేటట్టుంది వీళ్ళకి. అంటే వీళ్ళు మనలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చి చేస్తుంటారు వీడియోలు. మామూలే కదా వీళ్ళకి, ఇంకొక రోజు అర్థమైపోతూ ఉంటుంది. మొత్తం నడిచి చూపిస్తున్నాయి ఇక్కడ అంతా. ఇవాళ నిన్నంతా మనం డేలో చూసిందే, డేకి నైట్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఈ ఒక్కొక్క టేబుల్కి 300 ఛార్జ్ చేస్తారు, ఓన్లీ టేబుల్కే, టేబుల్ రిజర్వేషన్కి. మళ్ళీ ఫుడ్ బిల్ వేరే. చూడండి ఇక్కడ ఇప్పుడు దాకా అక్కడ కనపడుతున్నారు కదా, చిన్న ఫ్యామిలీ కూడా, అంటే ఒక చిన్న పాపతో కూడా వచ్చారు. పిల్లలతో రావచ్చు, పెద్దోళ్ళతో రావచ్చు, ఫ్యామిలీ రావచ్చు, ఓన్లీ కుర్ర బ్యాచ్ రావచ్చు. వీళ్ళు వల్ల ఏం లేదు, ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. కనిపిస్తున్నాయి కదా అన్ని హోటల్స్. ఒక అతను వచ్చి ఇప్పుడే బాగా చెప్తున్నాడు, మీరు వీడియోలు ఎలా తీస్తున్నారు, మీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇచ్చేది నేనే అంటున్నాడు. ఓరే బాబు నట్టుండరా బాబు, నేను అసలు ఈ వీడియో తీయడానికి వస్తే బీచ్లో పర్మిషన్ ఏందిరా, ఇంతమంది వీడియోలు చేస్తుంటే నేనే దొరికానా నీకంటే, సరే అదేం లేదు, నన్ను పిఓఐ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, పిఓఐ ఛానల్లో నువ్వు మెంబర్షిప్ తీసుకోక సరిపోద్ది అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి వాటిలో కూర్చొని కూడా తిని ఏదైనా ఆర్డర్ చెప్పుకొని తర్వాత బయలుదేరదాం. నాకు రేపు దాన్ని ఫ్లైట్ ఉంది. ఏమంటారు, చారణ కోడికి బారణ మసాలా అనే ఒక సామెత ఉంది కదా, ఆ సామెతకి తగ్గట్టు మనం ఫ్లైట్లలో వచ్చి యూట్యూబ్ వీడియోలు చేసుకొని పోతే వచ్చేదేందో పోయేదేందో.
సముద్రం కనిపిస్తుంది కదా మీకు. అంటే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కలంగడ్ బీచ్కి నేను ఉదయం వచ్చాను, మళ్ళీ నైట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఓకే, మా కష్టాన్ని గుర్తించి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినంత వీడియో మాత్రం మొత్తం చూడండి. ఒక వీడియో చూసినా మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.